నిన్న మా ఇంటికి మా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను వచ్చాడు. ఏమీ నువ్వు బాగున్నావు కదా అని అన్నాను. వెంటనే ఆయన జీను డిఎన్ఏ, మా ఇంటిలో జీన్ ఏంటంటే డయాబెటీస్ ఉంది, తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉంది, కాబట్టి నాకు కూడా అది వచ్చాయి అన్నాడు. మీరు ఒకటి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, జీన్ కరెక్ట్గా మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే, ఫ్యామిలీలో ఉన్న హ్యాబిట్స్ని మనం కంటిన్యూ చేస్తాం. వాళ్ళు పికిల్స్ తింటారంటే మీరు పికిల్స్ తినేయటం, సాల్ట్ ఎక్కువైతే మీరు సాల్ట్ తినేయటం, లేకపోతే వాళ్ళు ఫైబరస్ డైట్ తినకపోతే మీరు ఫైబరస్ డైట్ తినకపోవటం, అసలు వాళ్ళు ఫాస్ట్గా మాట్లాడితే మీరు ఫాస్ట్గా మాట్లాడటం. ఒకటి కనుక్కున్నారు ఏంటి అంటే, బయలాజికల్ పేరెంట్స్కి కొంతమంది దూరంగా పెట్టారనుకోండి, వాళ్ళని ఏదో హాస్టల్లోనో లేకపోతే అప్బ్రింగింగ్ ఇంకెక్కడో పెట్టారనుకోండి, వాళ్ళు అన్నీ మారిపోతున్నాయట. ఎలాంటి అసలు స్టడీయో చూడండి. కాబట్టి మీరేంటి అంటే, నా జీన్ ఎక్స్ప్రెషన్ అనేది మీరు మర్చిపోండి. ఎలా అంటే, మీరు ఒక ఆల్బమ్ ఉంది, ఆ ఆల్బంలో మీకు పాటలన్నీ ఉండొచ్చు, ఏ పాట వేయాలి అనేది మీ చేతిలో ఉంటుంది. గన్ను పేలితే అది అలాగే ఉంటుంది, కానీ పేల్చాలా వద్దా అనేది నీ చేతిలో ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకు అంటే, చాలామంది ఏంటంటే ఒక అలవాటుగా మారిపోయింది. క్యాన్సర్ హెరిడిటరీ, డయాబెటీస్ హెరిడిటరీ, హార్ట్ ప్రాబ్లం హెరిడిటరీ, థైరాయిడ్ హెరిడిటరీ, ఆఖరికి కాన్స్టిపేషన్ హెరిడిటరీ అంటున్నారు. ఇది ఇప్పుడు ప్రూవ్ అయింది. ఇవన్నీ కాదు. మనం ఏ విధానం అవలంబిస్తామో దాన్ని బట్టే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. మీరు అది కంట్రోల్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఇప్పుడు ఎపిజెనెటిక్స్ అనే ఫీల్డ్ వచ్చింది. మీరు మీ లైఫ్ స్టైల్ని మార్చుకున్నారనుకోండి, మీ ఎన్వైరన్మెంట్ని మార్చారనుకోండి, మీ మూమెంట్ని మార్చారనుకోండి, మీరు మీ స్ట్రెస్ని హ్యాండిల్ చేయటం మార్చారనుకోండి, మీ నిద్ర మార్చారనుకోండి, యాటిట్యూడ్ మార్చారనుకోండి, మొత్తం మారిపోతాయి. కాబట్టి ఇది గొప్ప విషయం. ఇది మనం ఆ జీన్ అనే వర్డు, ఆ డిఎన్ఏ అనే వర్డు, అవన్నీ కొద్దిగా తగ్గించుకోండి. కొంతవరకు ప్రీవియస్ కమ్యూనిటీ రీసెర్చ్, అడ్వాన్స్ రీసెర్చెస్ జరక్క ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి స్టడీ అంటే, అడ్వాన్స్డ్ స్టడీలో ఏం తెలిసిందంటే, మొత్తం మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. మీరు ఫుడ్ మార్చండి. కాన్స్టిపేషన్ వచ్చింది అంటే ఫైబరస్ డైట్ పెరిగిందనుకోండి, మీరు కేవలం ఎక్కడ ఈ హోల్ వీట్, హోల్ రైసు ఇలాంటివి తీసుకున్నారు, ఆర్ వెజిటబుల్స్ తిన్నారు, బాగా బాయిల్డ్ వెజిటబుల్స్ తిన్నారు, మసాలాలు తగ్గించారు, మొత్తం మారిపోదా? అలాగే కూర్చున్నారనుకోండి, వాళ్ళ పక్కన వాళ్ళు కూర్చున్నారు, మీరు కూర్చుండిపోయారు. మూమెంట్ నేను నిన్ననే చెప్పాను, ప్రతి గంటకి ఇలాంటి మూమెంట్స్ చెయ్యండి అని. మీరు ఎప్పుడైతే ఇలా మూమెంట్స్ చేస్తారో అప్పుడు ఇమీడియట్గా యూ విల్ బీ ఏబుల్ టు హ్యాండిల్ యువర్ సిస్టమ్ బెటర్. మీరు ప్రోటీన్ తినలేదనుకోండి, ఫ్యాట్ తినలేదనుకోండి, ఎలా మీకు మజిల్ వస్తుంది? ఎలా మీరు ఓన్లీ కార్బోహైడ్రేట్ తినేశారు, మీరు ఎలా బాగుంటారు? కాబట్టి మనం మార్పు అనేది మన చేతిలో ఉంటుంది. మనం ఏదో ఇప్పుడు స్టైల్గా నిద్ర పట్టట్లేదు అంటాము, లేకపోతే నాకు నిద్ర అక్కర్లేదు, నేను 24 గంటలు పని చేస్తున్నానని చెప్పడం, ఇవి ఎక్కువైపోయాయి. అసలు అక్కర్లేదు. కంపల్సరీగా
మీరు పడుకోవాలి, బాగా పడుకోవాలి. 7 నుంచి 9 గంటలు పడుకోవాలి. ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి ధ్యానం అంటే ఏంటి అంటే డీప్ రెస్ట్ కాబట్టి వాళ్ళకి కొద్ది తగ్గినా నడుస్తుంది. స్లీప్ కరెక్ట్గా ఉండాలి. స్ట్రెస్ హ్యాండిలింగ్ కరెక్ట్గా లేదనుకోండి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయో తెలుసా? ఈజీగా మెడిటేషన్ చేయండి, యోగాసనాలు వేయండి, రైట్ ఫుడ్ తినండి. అప్పుడు మీకు ఏమొస్తుంది? ప్రాబ్లం ఏమొస్తుంది? కరెక్ట్గా మూమెంట్, ప్రతి భోజనం చేశారు మూమెంట్ ఉండాలా. అలాగే ఒకే సిస్టమ్ ముందు కూర్చొని, అలాగే మొబైల్ని వేసుకొని కూర్చొని, అలాగే టీవీ కింద ముందు కూర్చుండిపోని మీకు ప్రాబ్లమ్స్ రావా? క్యాన్సర్ కూడా వస్తుంది. అవే మాడిని తిన్నారు, అవే అలాగే ఉన్నారు. ఎక్కువ సింథటిక్ ప్రోడక్ట్స్, ప్రిజర్వేటివ్స్, స్టెబిలైజర్స్ ఇలాంటివి ఎక్కువ తినేశారు, మీకు ప్రాబ్లం రాదా? గ్యారంటీ. ఆర్గానిక్ బాగా ఎక్కువ ప్రిఫర్ చేయండి, అప్పుడు క్యాన్సర్ అనేది మీకు ఎలా వస్తుంది? సో ఇదంతా కూడా ఏంటి అంటే మనం ఎలాంటి ఇస్తే అలాంటివే వస్తాయి. గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్. ఎప్పుడైతే గీగో అంటారు దీన్ని, ఎప్పుడైతే మనం ఈ విధానం ఉంటుందో మనం ముందుకి వెళ్ళలేము జీవితంలో. డయాబెటీస్ ఏంటి? మెటబాలిక్ డిజార్డర్. మీరు అలాగే తినేశారు, కార్బోహైడ్రేటే తిన్నారు, 3 పూట్ల కార్బోహైడ్రేటే, ప్రోటీన్ లేదు, ఫ్యాట్ లేదు, హెల్తీ ఫ్యాట్స్ లేవు. ఘీ తిన్నారు, బటర్ తిన్నారు, ఆలివ్ ఆయిల్ తీసుకున్నారు, అది కదా. అన్ని సీడ్ ఆయిల్స్, సింథటిక్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఆయిల్స్, హెక్సేన్తో ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఆయిల్స్ అన్నీ తింటే మీకు ఏమవుతుంది చెప్పండి? గానుగ నూనె, ఏదైనా కొద్ది గానుగ నూనె. ఎక్కువ ప్రిఫర్ ఘీ, బటర్ ఇలాంటివి తీసుకోండి, ఆలివ్ ఆయిల్ తీసుకోండి. ఎక్కువ సీడ్స్, నువ్వులు, మొలకలు ఇలాంటివి మీరు ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తారో మీకు ప్రాబ్లమ్స్ బాగా తగ్గిపోతాయి. మునగాకు కాల్షియం వస్తుంది, డి విటమిన్ వస్తుంది. ఎండలో కొంత టైం కూర్చోండి, నడవండి, ఎండ టైంలో నడవండి. ఎక్కువ ఆర్టిఫిషియల్ లైట్స్లో మీరు అలాగే ఉండిపోయారు. ఎల్ఈడి లైట్స్ నో, ఎల్ఈడి లైట్స్ ఎక్కువైపోతున్నాయి, దానివల్ల మీ నిద్ర కూడా పాడవుతుంది. మెలటోనిన్, సెరటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఇవన్నీ ఇట్స్ ఏ హోలిస్టిక్ సైన్స్. ఒక ఇంటిగ్రేటెడ్ ఇండివిజువల్గా బిహేవ్ చేయాలి. ఫిజికల్ లైఫ్లో, మెంటల్ యాటిట్యూడ్లో, ఎమోషనల్గా ఎలా ఉండాలి, స్పిరిచువల్గా ఎలా ఉండాలి, ఇవన్నీ ఉండేటప్పుడు కదా. ఏది పడితే అది వినేస్తాను, ఏది పడితే అది చూసేస్తాను, ఏది పడితే అలా మాట్లాడేస్తాను, ఎలా ఉంటే అలా ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ఓన్ బాడీ ఈజ్ యువర్ టెంపుల్. అసలు టెంపుల్ ఇదే. ఈ టెంపుల్ని కరెక్ట్గా హ్యాండిల్ చేస్తే మీకు రోగాలు దూరంగా ఉండొచ్చు. పాజిటివ్గా ఉండండి. ఏది పడితే అది మాట్లాడేస్తే వెళ్ళిపోదు, ఇక్కడ ఉండిపోతుంది. ఇక్కడ ఒక స్పాంజ్ ఉంటుంది. ఇది ఏంటంటే అలాగే మీకు లోపల ఉండిపోతుంది, మీకు తెలియదు. రోగాలు వచ్చేస్తాయి. ఆ రోగాలు ఇంకేదో వచ్చిందనుకుంటారు. మీరు వాళ్ళతోనే మాట్లాడారు, ఫాస్ట్గా మాట్లాడే వాళ్ళతో ఫాస్టే అయిపోతుంది. ఒకసారి ధ్యానంకి వెళ్ళి చూడండి, మీ టాక్ ఎంత ఫాస్ట్ స్లో అయిపోతుంది చూడండి. ఎలాంటిదైనా సరే, హార్ట్ ప్రాబ్లం అలాగే తిన్నారు, ఆ ఇంట్లో అలాగే తింటున్నారు కాబట్టి మీరు అలాగే తిన్నారు, సో వచ్చేస్తుంది హార్ట్ ప్రాబ్లం. మీరు కొద్దిగా అల్లం, వెల్లుల్లి ఇలాంటి అలవాటు చేసుకోండి. అల్లం, వెల్లుల్లి తింటే మీ కొలెస్ట్రాల్ తగ్గిపోదా? కొలెస్ట్రాల్ ఈజ్ నాట్ రాంగ్. కొలెస్ట్రాల్ అనేది ఇట్ ఈజ్ ఏ మాలిక్యూల్, బిల్డింగ్ మాలిక్యూల్. ఇట్స్ ఏ టెస్టోస్టెరాన్. మీకు ఇచ్చే హార్మోన్లో అది రిలీజ్ అవుతుంది, అది బిల్డింగ్ మాలిక్యూల్. అది దాన్ని వద్దనుకోవద్దు, దీన్ని బర్నౌట్ చేయాలి.
ఎక్కువ తినేసి ఎలా పడితే అలా తినేసి అది ఫ్యాట్ అయిపోదా? కాబట్టి ఇదన్నీ మార్చుకోండి, స్ట్రెస్ని రాకుండా చూరుకోండి, ధ్యానం నేర్చుకోండి, ప్రాణాయామం నేర్చుకోండి, ఫుడ్ని కరెక్ట్గా తినండి. అప్పుడు మీ జీను, మీ డిఎన్ఏ మిమ్మల్ని ఏమీ చేయలేదు. సో దిస్ ఈజ్ ద సీక్రెట్. సో మార్చుకుంటే నో డయాబెటీస్, నో హార్ట్ ప్రాబ్లం, no cancer also. So I wish you all the best. God bless you.